హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్‌ని క్లియర్‌గా ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ మనకి నడుము దగ్గర స్టిచెస్ కోసం ఇలా మార్జిన్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. పై వైపున కూడా అంటే మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అనమాట. కింది వైపున బ్యాక్ సైడ్ స్టిచెస్ కోసం ఒక హాఫ్ ఇంచు, అలానే షోల్డర్ దగ్గర స్టిచెస్ కోసం ఒక హాఫ్ ఇంచు మార్జిన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ గాని, ముప్పావు ఇంచ్ గాని ఎంతైతే మార్జిన్ కావాలనుకుంటున్నారో అంతా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. టోటల్ బ్లౌజ్ లెంత్ మాత్రం 14 ఇంచెస్ అయితే రావాలి. ఇలా స్క్రీన్‌లో చూపించినట్టు. ఇప్పుడు మనకి నడుము సైజ్ వచ్చేసి 32 సైజ్ అనమాట. 4 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని 7.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసేసుకొని, ఒక 1 ఇంచ్ మాత్రం మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా! ఈ డాట్స్ కోసం అని చెప్పేసి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. మీరు ఖర్చు కోసం 1½ ఇంచ్ గాని, 2 ఇంచెస్ కానీ మీ ఇష్టం. 1½ ఇంచ్ అయితే 1½ ఇంచ్, 2 ఇంచ్ అయితే 2 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పై వైపున కూడా సేమ్ అదే లెంత్‌లో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి లైన్ అనేది కొంచెం క్రాస్‌గా వచ్చింది. అందుకే ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ మెజర్‌మెంట్ తీసుకోవాలన్నమాట. ఈ కస్టమర్‌కి వచ్చేసి 15 ఇంచెస్ ఫుల్ షోల్డర్, దానిలో హాఫ్ 7.5 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. అలానే ఆర్మ్ డౌన్ కోసం కూడా 7.5 ఇంచు, అంటే షోల్డర్ దగ్గర మనం ఎంత మెజర్‌మెంట్ అయితే తీసుకున్నామో ఆర్మ్ డౌన్ దగ్గర కూడా అంతే మెజర్‌మెంట్ తీసుకోవాలి. అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి 34 సైజు, దీనికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఖర్చుల కోసం ఒక 2 ఇంచెస్ ఈ విధంగా యాడ్ చేసుకుని, ఆర్మ్ రౌండ్ కోసం అని చెప్పేసి ఫస్ట్ ఈ విధంగా స్ట్రైట్‌గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకుని 1.5 ఇంచ్ దగ్గర ఆర్మ్ రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. మీకు బిగినర్స్ అయితే ఈ స్కేల్ అయితే బాగా యూజ్ అవుతుంది. స్కేల్ తీసుకుని మార్కింగ్ చేస్తే మనకి చంక రౌండ్ అనేది చాలా నీట్‌గా వస్తుందన్నమాట. ఇప్పుడు నెక్ కోసం 5 ఇంచెస్‌కి అయితే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ కొంచెం పెద్దగా ఉండడం వల్ల మనకి నెక్ కోసం 5 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ సైజ్ ఇంకొంచెం చిన్నగా ఉంటే గనక మీరు నెక్ సైజ్ వచ్చేసి 4.5 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర మాత్రం 2.5 ఇంచ్ తీసుకున్నాను. 3.5 ఇంచ్ వచ్చేసి నెక్ డౌన్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీనిలో మనం ఆర్మ్ రౌండ్ కోసం యూజ్ చేసిన స్కేల్ ఏదైతే ఉందో దీంతో ఇలా బోట్ నెక్ని అయితే డ్రా చేసేసుకోవాలి. ఈజీగానే బోట్ నెక్ డిజైన్ అయితే డ్రా చేసేయచ్చు. షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి ఖర్చులు ఎంత అయితే తీసుకుంటామో అంతవరకు స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా మార్కింగ్ చేసేసుకుని, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని అయితే కటింగ్ చేసేస్తున్నాను. మీకు ఫుల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలి అని అంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా వరకు మనం బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు పెడుతుంటే చూడట్లేదని చెప్పేసి నేనైతే ఓన్లీ బ్యాక్ పార్ట్ డిజైన్స్ మాత్రమే పెడుతున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మాకు ఫుల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలి అని అనుకుంటే కనుక కామెంట్స్ ఎక్కువ వచ్చేదాన్ని బట్టి నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మనకి డాట్స్ కోసం అని చెప్పేసి ఖర్చు వరకు ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో దాని మిడిల్లో అయితే మార్కింగ్ చేసుకుని ఇలా చిన్నగా కటింగ్ చేసుకోవాలన్నమాట. మనకి కటింగ్ చేయడం వల్ల ఇక్కడ డాట్స్ వస్తాయని, ఇక్కడ స్టిచెస్ కోసం అని చెప్పేసి ఒక ఐడియా అయితే ఉంటుంది. అలాగే డాట్స్ దగ్గర నుంచి క్రాస్‌గా ఒక హాఫ్ ఇంచ్‌కి మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడైనా కటింగ్ చేసుకోవచ్చు, లేదా కటింగ్ చేసినప్పుడైనా సరే ఈ విధంగా కటింగ్ చేసేసుకుంటే నడుము దగ్గర నీట్‌గా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఆల్రెడీ బోట్ నెక్‌ని అయితే డ్రా చేసుకున్నాం కదా! ఈ బోట్ నెక్‌కి ఫ్రంట్ పార్ట్ కోసం అని చెప్పేసి క్యాన్వాస్ పేపర్‌ని తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ డిజైన్‌కి అయితే మనకి ఇంకొంచెం ఎక్కువగానే క్యాన్వాస్ పేపర్‌ని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అయితే కటింగ్ చేశాను. దీనికి కంప్లీట్ బ్లౌజ్ లుక్ అయితే మీకు లాస్ట్‌లో అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో లాస్ట్‌లో అయితే పెడతాను. ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి మనం బోట్ నెక్ అయితే తీసుకున్నాం కదా! ఆ బోట్ నెక్ దగ్గర నుంచి ఒక 7 ఇంచెస్ వరకు అయితే నేను నెక్ డౌన్ అయితే తీసుకున్నాను. అంటే ఈ బాక్స్ వరకు మనకి 7 ఇంచెస్‌లో అయితే డ్రా చేస్తున్నాననమాట. ఈ 7 ఇంచెస్‌లో మనం రౌండ్ నెక్ గాని, డ్రాప్ షేప్ గాని, వాళ్ళు కొంచెం బ్రాడ్‌గా కావాలనుకుంటే గనక కొంచెం ఎక్కువగానే రౌండ్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదు కొంచెం చిన్న డ్రాప్ షేప్‌ని స్టిచ్ చేయండి అని అంటే కనుక కొంచెం చిన్న సైజులోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే మీడియం సైజులో అయితే డ్రా చేస్తున్నాను నేను, మరీ ఎక్కువగా కాకుండా. ఇలా తీసుకున్న తర్వాత మనకి నెక్ చుట్టూ కూడా క్యాన్వాస్ పేపర్ 1 ఇంచ్ గాని, 1½ ఇంచ్ గాని మీ ఇష్టం. మీకు ఎంతవరకు అయితే కావాలనుకుంటున్నారో అంతవరకు కటింగ్ చేసేసుకుని, నెక్‌ని డైరెక్ట్‌గా కటింగ్ చేసేయకుండా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా లీవ్ చేసేసుకోవాలి. ఇలా లీవ్ చేయడం వల్ల ఏంటంటే మనకి షోల్డరు క్యాన్వాస్ పేపర్‌ని ఐరన్ చేసినప్పుడు సాగిపోకుండా నీట్‌గా ఉంటుందన్నమాట. ఇలా నెక్ చుట్టూ కూడా కటింగ్ చేసిన తర్వాత మనకి క్యాన్వాస్ పేపర్ వన్ సైడ్ వచ్చేసి షైనింగ్ ఉంటుంది. ఈ షైనింగ్ ఉన్న వైపు లైనింగ్ క్లాత్ నుంచేసి ఐరన్ చేయాలి. 1, 2 సార్లు ఐరన్ చేస్తే నీట్‌గా మనకి లైనింగ్ క్లాత్‌కి అయితే పేస్ట్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు లైనింగ్ క్లాత్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా చుట్టూ స్టిచెస్ వేసేసుకొని మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన స్లీవ్ డిజైన్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి మన ఛానల్‌లో అయితే ప్లేలిస్ట్ ఉంటుందండి. స్లీవ్స్ డిజైన్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది. మీరు ప్లేలిస్ట్‌ని చెక్ చేస్తే గనక దానిలో మీకు కావాల్సినన్ని డిజైన్స్ అయితే ఉంటాయన్నమాట. బ్యాక్ నెక్‌కి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అలానే స్లీవ్ డిజైన్స్‌కి ఒకటి ఉంటుంది. బ్లౌజ్ హ్యాంగింగ్స్‌కి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది.
ఇలా నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ మిడిల్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ చుట్టూ ఇన్విజిబుల్ పోట్లీ బటన్స్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. కొంచెం మీడియం సైజులో ఉన్న పోట్లీ బటన్స్ అయితే తీసుకుని మనకి బటన్స్ పైకి కనిపించకుండా క్లియర్గా నెక్ చుట్టూ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం కటింగ్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా ఈ పోట్లీ బటన్స్ని మరీ చివరికి కాకుండా మనం స్టిచ్చెస్ వేసాం కదా నెక్ చుట్టూ, ఈ స్టిచ్చెస్ మీద ఓన్లీ ఈ రౌండ్ వచ్చేలాగా చూసుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట. కొంచెం బటన్స్ పైకి పెట్టేసినా సరే మనకంత నీట్గా అయితే రాదు. ఫినిషింగ్ నీట్గా ఉండాలి, ఈ బటన్స్ మాత్రమే పైకి కనిపించాలి అని అనుకుంటే కనుక మనం స్టిచ్ చేసిన దాని మీదే ఆ గుర్తు మీదే ఈ బటన్స్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ కూడా మొత్తం మీరు కొంచెం గ్యాప్ ఉండేలాగా స్టిచ్చింగ్ చేసుకున్నా లేదంటే దగ్గరగా స్టిచ్చింగ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే కొంచెం గ్యాప్ అయితే ఇచ్చాను. మరీ దగ్గరగా స్టిచ్చింగ్ చేసినా మనకి ఫ్యాబ్రిక్ కొంచెం మందంగా ఉంటుంది కదా, దగ్గరగా అయిపోవడం వల్ల నెక్ చుట్టూ కూడా కొంచెం ఎత్తుగా ఉన్నట్టు అనిపిస్తుంది స్టిచ్చింగ్ చేసినప్పుడు. అందు గురించి చిన్న గ్యాప్ అయితే ఇచ్చాను నేను. ఒక్కొక్క బటన్కి మిడిల్లో చిన్నగా గ్యాప్ అయితే ఇచ్చాను. మీరు కావాలనుకుంటే కనుక బోట్ నెక్ చుట్టూ కూడా ఈ పోట్లీ బటన్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ పాట్ నెక్ చుట్టూ మాత్రమే స్టిచ్చింగ్ చేస్తున్నాను. కంప్లీట్గా స్టిచ్చింగ్ చేయాలనుకుంటే కనుక స్టార్టింగ్ నుంచి కూడా స్టిచ్చింగ్ చేసేయచ్చు అనమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్ చుట్టూ మనకి ఈ బటన్స్కున్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం స్టిచ్చెస్ పెట్టుకున్న బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని రైట్ సైడ్కి ఈ నెక్ రాంగ్ సైడ్ నుంచేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి నెక్ వచ్చేసి అవతల వైపుకి ఫోల్డింగ్ అయిపోవాలి, బటన్స్ వచ్చేసి ముందు వైపుకి కనిపించేలాగా. అలానే స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ని లాగినట్టుగా కాకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఎందుకంటే లాగినట్టుగా చేస్తే కనుక ఈ నెక్ షేప్ అనేది అవుట్ అయిపోతుంది, అంటే సైడ్కి వెళ్ళిపోవడం అలా జరుగుతుంది. అలా లాగినట్టుగా కాకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మరీ చివరికంటూ కాకుండా కొంచెం గ్యాప్ ఉంచేసి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కటింగ్ చేసినప్పుడు యువతల వైపుకి ఫోల్డింగ్ చేస్తాం కదా ఫ్యాబ్రిక్ని, అది ఫోల్డింగ్ చేసినప్పుడు మనకి ఈ స్టిచ్చెస్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా కటింగ్ చేసేసుకుని ఇటువైపు అయితే కొంచెం నీట్గా కనిపిస్తుంది కదా మనకి వైట్ కలర్ థ్రెడ్ వేయడం వల్ల. అందు గురించి మరీ స్టిచ్చెస్ కట్ అయిపోకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుని చిన్నగా కటింగ్ చేసుకోండి. మిడిల్లో ఎక్కడైనా సరే మనకి ఇది క్రాస్గా అవతల సైడ్కి ఫోల్డింగ్ చేసినప్పుడు అంతగా క్రాస్ తిరుగుతూ అనుకుంటే కనుక మీరు చిన్నగా నెక్ చుట్టూ కూడా కటింగ్లు పెట్టేసుకుని ఇప్పుడు దీన్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసుకుని ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు ఐరన్ చేసుకుంటే కనుక బటన్స్ అవి కూడా చక్కగా నీట్గా కనిపిస్తుంది. కాకపోతే థర్మకోల్ బటన్స్ అయితే ఐరన్ మరీ హీట్ పెట్టకండి, బటన్స్ పాడైపోతాయి. అలా కాకుండా చాలా సింపుల్గా అయితే ఐరన్ చేయాల్సి ఉంటుంది లైనింగ్ క్లాత్ వైపు నుంచి. ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ క్లాత్ అలానే వైట్ కలర్ క్లాత్ తీసుకుని రెండు కూడా ఒకదానిపైన ఒకటి ఉంచేసి 1 ఇంచ్లో అయితే మార్కింగ్ చేసుకోండి, లేదా 1.5 ఇంచులో అయితే డిజైన్ కోసం మార్కింగ్ చేసుకోండి. నేనైతే 1.5 ఇంచ్ వరకు అయితే డిజైన్ కోసం మార్కింగ్ చేసుకున్నాను. మీకు డిజైన్ వెడల్పు ఎక్కువగా ఉండాలి అని అనుకుంటే కనుక దీన్ని 2 ఇంచెస్కి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే 1.5 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ చేసుకుని ఇలా ఈ క్లాత్ని అయితే అవతల వైపుకి ఫోల్డింగ్ చేసుకుని ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఐరన్ చేసేటప్పుడు 2 కలర్స్ కూడా మనకి క్లియర్గా కనిపించేలాగా ఐరన్ చేసుకోవాలన్నమాట. బ్లాక్ కలరు అలానే వైట్ కలరు కూడా ఆఫ్ వచ్చేలాగా ఐరన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను, ఇలా హాఫ్ వచ్చేలాగా అయితే ఐరన్ చేయాలన్నమాట. ఇలా ఐరన్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఫ్యాబ్రిక్ అనేది ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి. ఒక సైడ్ ఎక్కువ తక్కువ వస్తే కనుక డిజైన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంత నీట్గా రాదనమాట. ఇప్పుడు దీన్ని అయితే కంప్లీట్గా ఐరన్ చేసిన తర్వాత ఇలా ఒక 1/2 ఇంచు మార్జిన్లో అయితే ఫ్రిల్స్ని అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్క దానికి 1/2 ఇంచ్ అయితే గ్యాప్ ఇచ్చేసి ఫ్రిల్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇంకా డిజైన్ పట్టి వెడల్పు ఉండాలనుకుంటే కనుక 2 ఇంచెస్లో అయితే స్టిచ్ చేసేసుకోండి. మనకి డిజైన్ అంతా వెడల్పుగా వద్దన్నారు కస్టమర్, అందు గురించి అని చెప్పేసి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి కొంచెం సింపుల్గా ఉన్న సిల్వర్ కలర్ లేస్ అయితే తీసుకున్నాను నేను. ఇదైతే మీకు కావాలనుకుంటే కొంచెం హెవీగా ఉన్న లేస్ అయినా తీసుకోవచ్చు, లేదా ఇంకా సింపుల్గా ఉన్న లేస్ అయినా తీసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా సరే పోట్లీ బటన్స్ని స్టిచ్చింగ్ చేసినప్పుడు ఆ బటన్స్ కొంచెం పైకి వచ్చినట్టుగా అనిపిస్తే కనుక నెక్ చుట్టూ ఈ లేస్తో కవర్ చేస్తే కనుక అసలు మనకి బటన్స్ అనేవి చాలా నీట్గా వస్తుంది. ఇక్కడైతే అక్కడక్కడ కొన్ని బటన్స్ అయితే కొంచెం పైకి వచ్చినట్టు అనిపించింది కదా, అందు గురించి నేను లేస్తో అయితే కవర్ చేసేస్తున్నాను. ఇలా కవర్ చేసేస్తే మనకి డిజైన్ అనేది నీట్గా ఉంటుంది. ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ ఏవైనా బిగినర్స్ ఎవరైనా చేసినా సరే ఈ విధంగా అయితే కవర్ చేసుకుంటే మనకి చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట బ్లౌజ్ డిజైన్ అనేది. ఈ పోట్లీ బటన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మ్యాక్సిమం సింగిల్ పాదం అయితే యూజ్ చేయండి. సింగిల్ పాదం యూజ్ చేస్తే మనకి బటన్స్ జరిగిపోకుండా నీట్గా అయితే స్టిచ్చింగ్ చేస్తుంది. అలా కాకుండా డబుల్ పాదం అయితే ఎక్కడో 1-2 చోట్లైనా సరే
ఈ బటన్స్ అనేవి కొంచెం అటు ఇటుగా జరిగిపోతాయి అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్‌ని స్క్రీన్‌లో చూపించిన విధంగా నెక్ చుట్టూ అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మీరు మిడిల్‌లో వచ్చేలాగా చూసుకోండి స్టిచ్చింగు. కొంచెం అటు ఇటు జరిగినా సరే మనకి కంప్లీట్‌గా బీడ్స్‌ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంటే బ్లౌజ్ ఫైనల్‌గా మనం బీడ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేస్తాం కదా! ఆ బీడ్స్‌ని స్టిచ్చింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక సైడ్ కొంచెం పెద్దగా, ఒక సైడ్ కొంచెం చిన్నగా వస్తుందనమాట. అలా రాకుండా ఉండాలి అని అనుకుంటే గనక మనం మిడిల్‌లో మాత్రమే స్టిచ్చింగ్ చేసేలాగా చూసుకోవాలి. ఇలా నెక్ ఎండింగ్‌కొచ్చేసరికి స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుందనమాట. అంటే మనకి ఫ్రిల్స్ ఎక్కడ కూడా కనిపించకుండా నీట్‌గా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకొని, ఇప్పుడు దీనికి బీడ్స్‌ని గానీ, లేదంటే మీకు ఒకవేళ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే గనక డైరెక్ట్‌గా మిడిల్‌లో ఒక లేస్‌ని స్టిచ్చింగ్ చేసేసినా సరిపోతుంది. ఇక్కడొచ్చేసి పైపింగ్ భాగం తీసేసుకొని నేను థ్రెడ్ పైపింగ్ అయితే చేసేస్తున్నాను. ఎందుకంటే మనకి ప్రిన్సెస్ కట్‌కి అలానే నడుము దగ్గర మొత్తం ఫ్రంట్ పార్ట్‌కి కూడా నెక్ చుట్టూ కూడా మనం పైపింగ్ చేసుకోవాలి కదా! అందు గురించి అని చెప్పేసి సింగిల్ పాదం అయితే తీసుకున్నాను. మీకు లెఫ్ట్ సైడ్ గానీ, రైట్ సైడ్ గానీ ఏ పాదం అలవాటైతే ఆ పాదం తీసుకొని ఈ విధంగా అయితే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగైతే స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఆల్రెడీ క్రాస్‌గా కటింగ్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో ఆ లైనింగ్ క్లాత్‌కి ఈ విధంగా అయితే నేను పైపింగ్‌ని అయితే చేసేస్తున్నాను. అంటే నడుము దగ్గర పైపింగ్ కోసం అని చెప్పేసి ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాననమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే కటింగ్ చేసేసుకొని ఓన్లీ హాఫ్ ఇంచ్ మార్జిన్‌లో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి మరి పైపింగ్‌కి మనం తీసుకునేది నార్మల్‌గా నడుము దగ్గర స్టిచెస్ కోసమైనా హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకుంటాం కదా! ఎంత మార్జిన్ అయితే తీసుకున్నామో అంత మార్జిన్ వరకే స్టిచెస్ వేసుకోవాల్సి ఉంటుంది. మరీ పైకి పెంచినా సరే బ్లౌజ్ లెంత్ అనేది తగ్గిపోతుంది. అలాగని చెప్పేసి కిందకు ఉంచినా సరే బ్లౌజ్ లెంత్ పెరిగిపోతుంది. అలా కాకుండా మీరు కటింగ్ చేసేటప్పుడు ఎంత మార్జిన్ అయితే తీసుకున్నారో అంత మార్జిన్ మీదే స్టిచెస్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా నడుము దగ్గరనే కాదు షోల్డర్ దగ్గరైనా సరే, ఎక్కడైనా సరే స్టిచెస్ కోసం మనం ఎంత ప్లేస్ అయితే తీసుకున్నామో ఆ ప్లేస్ కంపల్సరీ స్టిచెస్ కోసం యూజ్ చేసుకోవాలి. మరి పెద్దగా చేయకూడదు, అలానే చిన్నగా స్టిచ్చింగ్ చేయకూడదు. ఇప్పుడు ఈ పైపింగ్‌ని స్క్రీన్‌లో చూపించిన విధంగా కాటన్ క్లాత్‌ని అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే బ్యాక్ సైడ్ రిమూవ్ చేసేసుకొని పైవైపు ఒక స్టిచ్చింగ్ వేసేసుకొని హెమ్మింగ్ చేసేసుకున్నా సరిపోతుంది. లేదంటే గనక డబుల్ స్టిచ్చింగ్ వేసేసుకుంటే ఇంక మీకు హెమ్మింగ్ చేసే పని కూడా ఉండదు. పైపింగ్ కూడా మనకి క్లాత్ ఎక్స్ట్రాగా ఉన్నట్టు ఇదేమీ కనబడకుండా దానికి మళ్ళీ మనం పైపింగ్ చేయకుండా చాలా నీట్‌గా ఉంటుందనమాట. ఈ విధంగా ట్రై చేయండి. షోల్డర్ దగ్గర వచ్చేసి నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను. ఆ ఫ్రంట్ పార్ట్‌ని అయితే ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనకి పైపింగ్ అయితే ఈ విధంగా చేశాననమాట. ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ చేసేసి శుభ్రంగా పైపింగ్ అయితే ఈ విధంగా చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికి సంబంధించిన స్లీవ్ డిజైన్స్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.